హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. నా చెల్లెల పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిపోవాలన్నా, నా కుటుంబ పరువు నిలబడాలన్నా నువ్వు డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టాలి అని చెప్పి గగన్ అంటాడు. భూమి షాకింగ్గా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఒరే గగన్, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని శారద అడుగుతూ ఉంటుంది. అర్థమవుతుందమ్మా, అంతా క్లియర్గానే ఉంది. భూమి నా నుంచి విడాకులు తీసుకుంటేనే నాకు తారకు పెళ్లి జరుగుతుంది. అప్పుడే ధ్రువ మన పూరి మెడలో తాళి కడతాడు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఏం బావా, పెళ్ళంటే నీకు ఆటలా ఉందా? ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? మన ఇద్దరిని ఎవరు కూడా విడదీయలేవరు బావా. నేను డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టాలా? ఎలా పెడతాను బావా? నేను ఇప్పటికీ కూడా నువ్వే కావాలనుకుంటున్నాను. నువ్వు నా ప్రాణం బావా. అలాంటిది నేను నిన్ను వదులుకుంటానని ఎలా అనుకుంటున్నావు బావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. అవన్నీ నాకు అనవసరం భూమి, నువ్వు విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టాలి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. నా ప్రాణాన్నైనా వదిలేస్తా, కానీ విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టనుగాక పెట్టను అని చెప్పి భూమి అంటూ ఉంటే, ఎలా పెట్టవో నేను కూడా చూస్తాను. నాకు నా చెల్లెలు పెళ్ళి మాత్రమే ముఖ్యం అని చెప్పి గగన్ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. అమ్మా, నువ్వు కూడా నాతో పట్రా అని చెప్పి గగన్ పిలుస్తూ ఉంటాడు. నువ్వు వెళ్ళరా, వస్తాను అని చెప్పి శారద అంటుంది. ఇక శారద భూమి చేతులు పట్టుకొని, అమ్మ భూమి, వాడి మాటలను పట్టించుకోకు, వాడు పూరి పెళ్లి కోసమే ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. పూరి జీవితం బాగుండటం కోసం నా జీవితాన్ని బలి చేయాలని చూస్తున్నాడు. బావ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని అసలు అనుకోలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అమ్మ భూమి, వాడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఉందమ్మా అని శారద అంటూ ఉంటుంది. కారణమా? కారణం ఉంటే బావ నన్ను కాదని వేరే అమ్మాయి మెడలో తాళి కట్టడానికి సిద్ధపడతాడా అత్తయ్య అని భూమి అడుగుతూ ఉంటుంది. పూరిని పెళ్లి చేసుకోమని ధ్రువాని అడగటానికి గగన్ వెళ్ళాడమ్మా. కానీ ఆ ధ్రువ నీతో డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టిస్తేనే పూరి మెడలో తాళి కడతానని కండిషన్ పెట్టాడంటమ్మా. పూరికి పెళ్లి చేయాలన్న పంతం పట్టుదలలో ఉన్నాడు గగన్. ఆ పంతం పట్టుదలతోనే నీ చేత డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టించాలనుకుంటున్నాడు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే భూమి గగన్లను ఎవరూ కూడా విడదీయలేవరు. బావ నా నుంచి దూరం అవుతా అంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? నేను విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టనుగాక పెట్టను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. వాడు సంతకం పెట్టమనగానే నువ్వు ఎలా పెడతావమ్మా భూమి? నీకు నేను అండగా ఉంటాను. ఎప్పటికైనా సరే నువ్వే నా కోడలివి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పి భూమి శారదను హగ్ చేసుకుంటుంది. సరే అమ్మా, నేను లోపలికి వెళ్తాను, వాడు మళ్ళీ చూస్తే కోప్పడతాడు అని శారద అంటూ ఉంటే, సరే అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి గగన్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగానే కృష్ణప్రసాద్ భూమిని చూసి, అమ్మ భూమి బాధపడకమ్మా, వాడు విడాకులు అడగగానే మనం విడాకులు ఇచ్చేస్తామా ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ దేవుడు నీకే ఎందుకమ్మా ఇన్ని కష్టాలు పెట్టాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఏమో మావయ్య, నేను పుట్టినప్పుడు ఆ దేవుడు నా రాతను ఇలా ఎందుకు రాశాడో అర్థం కావట్లేదు. పుట్టిన వెంటనే తల్లిని దూరం చేసుకున్నాను, ప్రేమగా చూసుకునే బావను ఇప్పుడు దూరం చేసుకుంటున్నాను. ఏదో ఒకలా తండ్రి దగ్గరికి చేరుకున్నానంటే తండ్రి ప్రేమ కూడా నాకు ఎన్నో రోజులు దక్కలేదు మోయ అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. బాధపడకమ్మా, అంతా మంచి జరుగుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ భూమికి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అపూర్వ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు మీరా అపూర్వ దగ్గరకు వెళ్ళి, వదిన ఈరోజే మన చెర్రీ కేసు హియరింగ్ ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. గుర్తుంది మీరా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. చెర్రీని ఏదో ఒకలా బయటికి తీసుకురండి వదిన, ఈ విషయం గురించి అన్నయ్యతో మాట్లాడండి వదిన అని మీరా చెప్తూ ఉంటుంది. మీ అన్నయ్య మొండి పట్టుదల తెలిసిందే కదా మీరా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ప్లీజ్ వదిన, మీరు చెప్తే అన్నయ్య కాదనరు, ఒక్కసారి మాట్లాడి చూడండి అని మీరా అంటూ ఉంటే, సరే మీరా, నీకోసం మీ అన్నయ్యతో మరొకసారి మాట్లాడతాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక దాంతో థ్యాంక్స్ వదిన అని చెప్పి మీరా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే నక్షత్ర అపూర్వ దగ్గరకు వచ్చి, ఏంటి మమ్మీ, నిజంగానే డాడీతో చెర్రీని బయటికి తీసుకురామని మాట్లాడతావా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఎందుకు మాట్లాడతాను బేబీ, వాణ్ణి కావాలని ఈ కేసులో ఇరికించిందే నేను. అలాంటప్పుడు
నేను ఎలాగ చెర్రీని బయటికి తీసుకొస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మమ్మీ ఇదంతా కూడా నువ్వు నా కోసమే చేస్తున్నావు కదా అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. అవును బేబీ, నీ కోసమే చేస్తున్నాను. నా కూతురు సంతోషంగా ఉండటం నాకు కావాలి కాబట్టి ఆ చెర్రీ గడిని కావాలని ఈ కేసులో ఇరికించాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అప్పుడే సడన్గా శరత్చంద్ర వచ్చి అపూర్వ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అపూర్వ నక్షత్ర ఇద్దరు కూడా షాకింగ్గా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటారు. బేబీ, మీ డాడీ మొత్తం వినేశారా ఏంటి? ఎందుకు అంత గట్టిగా అరిచారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. డాడీ ఎందుకు అరిచారో నాకు తెలియదు మమ్మీ అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అపూర్వ ఏంటి బావా అలా అరిచావు అని చెప్పి శరత్చంద్ర దగ్గరకు వెళ్తుంది. శరత్చంద్ర అపూర్వ చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. బావా ఏంటి బావా అలా కొట్టావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. చెర్రీని కావాలని కేసులో ఇరికించావా అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. అదేంటి బావా నన్ను అంత మాట అన్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. నువ్వు నక్షత్రతో మాట్లాడిన మాటలన్నీ కూడా నేను విన్నాను అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. బావా అది కాదు అని అపూర్వ అంటూ ఉంటే, అపూర్వ చిచ్చి నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. నా మేనల్లుడు చెర్రీ ఏ తప్పు చేయకపోయినా కూడా వాడిని ఈ కేసులో ఇరికించావా? నీ కూతురు జీవితం బాగుండటం కోసం ఇదంతా చేశావా అని చెప్పి శరత్చంద్ర అపూర్వను నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే కృష్ణప్రసాద్ వస్తాడు. కృష్ణప్రసాద్ శరత్చంద్ర మాటలను విని శభాష్ బావగారు, ఇప్పటికీ ఈ అపూర్వ కుట్ర తెలుసుకున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. అవును కెపి, ఇన్ని రోజులు నువ్వు ఈ అపూర్వ గురించి చెప్తుంటే నేను నమ్మలేదు. అపూర్వ గురించి నిజాలేంటో నా కళ్ళారా చెవులారా విన్న తర్వాతే తెలిసింది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. నా మేనల్లుడు చెర్రీ ఏ తప్పు చేయలేదు. అపూర్వనే కావాలని నా మేనల్లుడు చెర్రీని ఈ కేసులో ఇరికించింది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. అప్పుడే మీరా వచ్చి అన్నయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, ఈ అపూర్వ నక్షత్రతో చెప్తుంటే నేనే విన్నాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. మిమ్మల్ని ఎంతగా నమ్మాను వదినా, మీరు నా కొడుకుని కేసులో ఇరికించారు. నా కొడుక్కి శిక్ష పడేలా చేయాలనుకున్నారు. ఏ వదినా నేను చేసిన తప్పేంటి? నా కొడుకు చేసిన తప్పేంటి? నక్షత్రను పెళ్లి చేసుకోవటమేనా నా కొడుకు చేసిన తప్పు అని చెప్పి మీరా అపూర్వను నిలదీస్తూ ఉంటుంది. అమ్మ మీరా, దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. మనకి మన కుటుంబానికి ఇంత ద్రోహం చేసిన అపూర్వ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు బావగారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఇక శరత్చంద్ర కోపంగా అపూర్వ దగ్గరికి వెళ్తూ ఉంటే, బావా వద్దు బావా, ప్లీజ్ బావా, నా మాట విను బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇప్పటి వరకు నీ మాట వింటూనే వచ్చాను, ఎంత మోసం చేశావు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. డాడీ ప్లీజ్ డాడీ, మమ్మీని వదిలేయండి డాడీ అని నక్షత్ర అంటూ ఉంటుంది. నక్షత్ర అడ్డు తప్పుకో, లేదంటే మీ మమ్మీతో పాటు నువ్వు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతావు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. అపూర్వ ఇన్ని రోజులు ఎన్నో తప్పులు చేశావు. ఆ తప్పులన్నీ కూడా మేము ఎంతగా చెప్పినా కూడా బావగారు నమ్మలేదు. కానీ తన కళ్ళారా చూసిన తర్వాత నీ తప్పేంటో తెలుసుకున్నారు. నీ పాపం పండింది అపూర్వ, ఇక నీకు శిక్ష పడుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు శరత్చంద్ర అపూర్వ మెడ పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తూ ఉంటాడు. ప్లీజ్ బావా, ఈ ఒక్కసారికి నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి బావా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. నువ్వు చేసిన తప్పుకు క్షమాపణ అనేది లేదు అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ప్లీజ్ డాడీ అని నక్షత్ర అంటూ ఉంటుంది. కానీ శరత్చంద్ర ఎవరి మాటను వినిపించుకోకుండా అపూర్వ మెడపట్టి బయటికి గెంటేస్తాడు. అప్పుడు భూమి వెళ్ళి అపూర్వ కింద పడిపోబోతూ ఉండగా అపూర్వను గట్టిగా పట్టుకుంటుంది. అమ్మ భూమి, ఈ రాక్షసి ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఈ రాక్షసిని ఇంట్లో నుంచి వెళ్ళనివ్వమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. నాన్న, పిన్ని చాలా తప్పులే చేసింది కాదనట్లేదు. కానీ అమ్మ చనిపోయినప్పటి నుంచి ఈ ఇంటికి పునాదిలా నిలబడింది. అలాంటి పిన్నిని ఇంట్లో నుంచి బయటకు గెంటెయ్యొద్దు నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. భూమి పిచ్చి పట్టిందా ఏంటి? ఈ అపూర్వ వల్ల ఎక్కువ అన్యాయం జరిగింది నీకేనమ్మా. అలాంటి అపూర్వను క్షమించమని ఎలా అడుగుతున్నావు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. తప్పులు అందరూ చేస్తారు మోయ, కానీ తప్పుని సరిదిద్దుకున్న వాళ్ళే అసలైన మనుషులు. అపూర్వకు కూడా బుద్ధి వస్తుంది.
తన తప్పేంటో తను తెలుసుకుంటుంది. ఈ ఒక్కసారికి అపూర్వను క్షమించనివ్వండి మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. బావగారు, భూమి చాలా మంచిది. అందుకే ఈ అపూర్వను క్షమించమంటుంది. అపూర్వను ఎట్టి పరిస్థితిలో క్షమించొద్దు. నా చెల్లెలు శోభ చనిపోవడానికి కారణం కూడా ఈ అపూర్వనే అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.